Hello, hi, welcome all the competitive areas and wood bridges. This is your Kiran Kodmuru. ఎస్ చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు డిఎస్సి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సో అండ్ సో మిస్టేక్స్ అయితే చేశాం సార్, సో మా పరిస్థితి ఏంటి, ఏమన్నా అవుతుందా అనేసి. నేనైతే అంటే అసలు ఆన్సర్ చేయలేనన్ని కాల్స్ వస్తున్నాయండి అండ్ వాట్సాప్లో మెసేజ్. సో ఓవరాల్గా నేను ఒక్కడైతే చెప్తానండి. సో నేను ఇప్పుడు ఈ సెషన్లో ఏమైతే మిస్టేక్స్ ఇవి చేయకూడదు అని చెప్తానో ఆ మిస్టేక్స్ మీరు ఇన్ కేస్ చేసి ఉంటారో, ఇన్ కేస్ చేశారనుకోండి ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేయాల్సిందే అండి. సో అలాంటివి మిస్టేక్స్ ఏంటి అండ్ మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు అండ్ ఆ మిస్టేక్స్ వల్ల మా కాన్సిక్వెన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఒకే సెషన్తో క్లియర్ అవుతుంది. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్ ఉంది అండ్ దాంట్లో స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అండ్ ఎస్జిటి సంబంధించిన ఈవీఎస్ సంబంధించినటువంటి క్లాస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటే చూడండి. రైట్, సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. రైట్, మనం ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మనకి 3 స్టెప్స్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది మేజర్గా, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం. సో ఫస్ట్ స్టెప్పే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్లో కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఇన్ కేస్ మీరు తప్పు పెట్టారు, కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ తప్పు పెట్టారు, లేదంటే కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ కరెక్టే పెట్టారు, మీడియం ఆఫ్ ది పోస్ట్ తప్పు పెట్టారు, సో లేదంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని తప్పు చేశారు, బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకున్నాడు, సో చూసుకోకుండానే ముందుకు వెళ్ళిపోయి ప్రొసీడ్ అయిపోతూ సో చివరికి సబ్మిట్ చేశారు. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు పెట్టి అప్లై చేసుకోండి. సో ఇంకా దీంట్లో తిరుగులేదండి. సో ఎందుకంటే ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అనేది మనకు తెలియదు. సో కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసినట్లయితే ఇన్ కేస్ లేదనుకోండి మీకు 1000 రూపాయలతోటి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ కానివ్వండి, మీడియం ఆఫ్ ది పోస్ట్ కానివ్వండి, పోస్ట్ అప్లై డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఈ మూడిట్లో ఎక్కడైనా మిస్టేక్ చేశారేమో చూసుకోండి. ఎందుకంటే మనం అప్లై చేసే క్రమంలో చాలా ప్లేసెస్లో మనకి డిస్ప్లే అవుతుందండి. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ డిస్ప్లే అవుతుంటుంది. సో అక్కడ మీకు అర్థమైపోతుంది, లేదంటే ప్రింట్ తీసుకున్న తర్వాత దాంట్లో అయినా అర్థమైపోతుంది మిస్టేక్ చేశామనేసి. సో అలా మిస్టేక్ చేసినట్లయితే వీటిల్లో మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ ఖచ్చితంగా అగైన్ యూ హ్యావ్ టు అప్లై అగైన్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది బేసిక్ థింగ్ అండి, ఇది కంపల్సరీ ఎసెన్షియల్ అండి. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి కమ్యూనిటీ గురించి కూడా అడగడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన కమ్యూనిటీలో రిజర్వేషన్లో ఉండేటువంటి పోస్టులకు మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఇన్ కేస్ మీరు కమ్యూనిటీ ఏదన్నా బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రేపటి నాడు ఫర్ ఎగ్జాంపుల్ నాది XY కమ్యూనిటీ అనుకోండి, నేను ఎక్కడో వెళ్ళేసి AB అనే కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్నాను. AB క్రింద ఒక 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 పోస్టులు నేను సెలెక్ట్ అయ్యాను రేపటి రోజు. సో అప్పుడు మన AB కమ్యూనిటీ కాదని తెలిసిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెంటనే పక్కన నెట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఎసెన్షియల్గా కమ్యూనిటీ కూడా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC అన్నారు, యాజ్ పర్ SSC సర్టిఫికేట్ మెమో ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ లేదనుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఇవి మ్యాండేటరీ థింగ్స్ అండి, కంపల్సరీ ఇవి ప్రాపర్గా అప్లై చేశారా లేదా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. రైట్, ఇక్కడ మీకు ఆన్లైన్లో అప్లై చేసే క్రమంలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే పోస్ట్ డీటెయిల్స్ అడుగుతుందండి. దాంట్లో కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ కనపడుతుంది, అదేవిధంగా మీడియం ఆఫ్ ది పోస్ట్ కనపడుతూ ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, కంపల్సరీ అప్లై చేసేటప్పుడు చెక్ చేసుకోండి. సో లేదా ప్రింట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉందా లేదా మనం సెలెక్ట్ చేసుకున్నది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ డిస్ప్లే అవుతుంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ప్రాపర్గా ఉందా లేదా అనేది. అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, సో మొబైల్ నెంబర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిట్ మిస్టేక్ చేశారు, మరి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందంటే అప్లికేషన్ రిజెక్ట్ ఏం కాదండి, అప్లికేషన్ రిజెక్ట్ ఏం కాదు. మీరు వెళ్తారు, రాస్తారు, జాబ్ వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. మొబైల్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా ఇంటిమేషన్ ఉందనుకోండి మీకు రాదు. ఇన్ కేస్ మొబైల్కి లింకప్ అయి OTP సెండ్ చేసేటువంటిది ఏమైనా ప్రాసెస్ ఉందనుకోండి అప్పుడు కూడా మీరు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ కూడా ప్రాపర్గా ఎంటర్ చేస్తుంది. దీంతో సో అంటే మొబైల్ నెంబర్ ఒక డిజిట్ మిస్టేక్ చేశాను సార్ అంటే దాంతో కంప్లీట్గా నష్టం అయితే ఏమీ లేదండి. సో మీకు ఏమైనా OTPలు రావడం లేదంటే ఏమైనా కమ్యూనికేట్ చేయడం అలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు చేరదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్, కమ్యూనిటీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ సరిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామంది డౌట్ రైజ్ చేస్తున్నారండి. సో ఏంటి డౌట్ రైజ్, అడ్రస్ డీటెయిల్స్ నింపేటప్పుడు డిస్ట్రిక్ట్లో మేము స్పెల్లింగ్ మిస్టేక్ చేశాం సార్ అంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది వచ్చేసేమో మదర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నారు కొంతమంది, లేదంటే కొంతమంది వచ్చేసి హస్బెండ్ ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో పెళ్ళైన వాళ్ళ మహిళలు హస్బెండ్ ఉన్నటువంటి అడ్రస్ ఎంటర్ చేస్తున్నాం సార్, ఇబ్బంది అవుతుందా, మాకు ప్రాబ్లం అవుతుందా, సో మరి ఆధార్ కార్డులో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అని అడుగుతూ ఉన్నారండి. సో ఇది జస్ట్ మీకు వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ అండి. దీంట్లో
చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే పెద్ద నష్టమేం లేదండి. సో ఇక్కడ మీరు ఉండేటువంటి డిస్ట్రిక్ట్ అయినా లేకుంటే మీ మదర్ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీకు పెళ్ళి అయినట్లయితే హస్బెండ్ డిస్ట్రిక్ట్ ఏది ఎంటర్ చేసినా పర్వాలేదు. దీన్ని ఆధార్ కార్డుతో కంపేర్ చేసుకోవడం అలాంటిది ఏమీ ఉండదండి. సో జస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఏమున్నా అవి సరిగ్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, సో స్టడీ డీటెయిల్స్ అండి. ఇవి వెరీ ఎసెన్షియల్ అండి. ఇవి వెరీ ఎసెన్షియల్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లాస్ ప్రాపర్గా ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ మీరు ఎంటర్ చేసిన డిస్ట్రిక్ట్ ప్రాపర్గా ఉందా, అండ్ అదేవిధంగా రెగ్యులర్ స్టడీనా మీది లేకుంటే ఇరెగ్యులర్గా ఉందా స్టడీ, ఇవి ప్రాపర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇయర్ అనేది మీకు గ్యాప్ లేకుండా కంటిన్యూషన్గా ఫస్ట్ 7th వరకు ప్రాపర్గా చదివినట్లయితే ఇవన్నీ కంటిన్యూస్గా ఉన్నాయా లేదా అనేది ఎసెన్షియల్ అండి. చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే దీనిని బట్టి మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది డిక్లేర్ అవుతుంది. మీరు లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ అనేది డిక్లేర్ అయ్యేటువంటి అంశం ఇదే. కాబట్టి ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఖచ్చితంగా ప్రాపర్గా ఫిలప్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, అగైన్ యూ జస్ట్ అప్లై ఫర్ అగైన్. సో డెఫినెట్గా కంపల్సరీ అప్లై చేయాల్సిందండి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ ఉండకూడదండి. స్టడీ డీటెయిల్స్ ఎస్పెషల్లీ స్కూలింగ్లో. అండ్ కమింగ్ టు 10th క్లాస్ చూద్దామండి. ఇప్పుడు 10th క్లాస్లో జనరల్గా మిస్టేక్స్ ఏం చేశారు, సో మనకు వచ్చిన మెసేజ్ ఏంటి అని చూసినట్లయితే ఎంటర్ నేమ్ ఆఫ్ ది బోర్డ్. సో నేమ్ ఆఫ్ ది బోర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటున్నారు, హాల్ టికెట్లో ఏదైనా డిజిట్ మిస్టేక్ అంటున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మార్క్స్ ఎంటర్ చేసే దగ్గర కూడా చిన్న చిన్న అంటున్నారు. సో 1-2 ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కడ ఎంటర్ చేయడం రాంగ్ ఎంటర్. సో ఏమవుతుంది దీంట్లో ఏమైనా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది బోర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను, ఏమవుతుంది? ఏం కాదండి. సో నేమ్ ఆఫ్ ది బోర్డ్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే బదులు ఏదో సంథింగ్ ఇంకేదో ఎంటర్ చేశారు, సో లేదంటే చిన్న మిస్టేక్ జరిగింది, ఏమవుతుందంటే ఏం కాదండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ని ఫెచ్ చేసుకొని ఈ డీటెయిల్స్ ఆధారంగా మనకు ఎగ్జామ్లో మార్క్స్ అలాట్ చేయడం కానివ్వండి, లేకుంటే మనకు కావాల్సినటువంటి పర్సెంటేజ్ చేయడం ఏమీ కూడా దీని నుండి ఉండదు. కాబట్టి దీంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తే ఏమీ కాదండి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చూద్దాము. సో సేమ్ ఇంటర్మీడియట్ కూడా అదండి. నెక్స్ట్ డిగ్రీలో కూడా సేమ్ అంతే అండి. సో ఇక్కడ డిగ్రీలో వచ్చేసి చాలామంది ఇక్కడ డౌట్ బాగా రేజ్ చేస్తున్నారు. సో ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, అదేవిధంగా ఆప్షనల్ 3. సో కొంతమంది కాంబినేషన్ ఏ కాంబినేషన్ అని చెప్తున్నారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ కాంబినేషన్ అండ్ అదేవిధంగా బయోటెక్నాలజీ కాంబినేషన్ ఉంది. మేము ఏం ఎంటర్ చేయాలి సార్, బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ ఈ కాంబినేషన్ ఉందనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బాటనీకి ఎలైడ్ సబ్జెక్టా లేదంటే జువాలజీకి ఎలైడ్ సబ్జెక్టా చూసుకోండి. బాటనీకి ఎలైడ్ సబ్జెక్ట్, రెండింటికి ఎలైడ్ సబ్జెక్ట్ అనుకోండి, ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆప్షనల్ చూద్దాం, ఈ కేసే చూద్దామండి. బాటనీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ చూద్దాం. ఏం సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళని చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామండి, బాటనీ అండ్ ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బయోటెక్నాలజీకి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, బయోటెక్నాలజీ వస్తే బాటనీకి ఎలైడే ఉంటుంది, అది జువాలజీ కూడా ఎలైడే ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ఏంటి బాటనీ అండ్ ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు ఒక ఆప్షనల్ ఇక్కడ వచ్చేసింది. అండ్ సెకండ్ ఆప్షన్లో ఏం సెలెక్ట్ చేసుకుంటారండి, బాటనీ అండ్ ఎలైడ్ సబ్జెక్ట్ అంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వదు, ఆల్రెడీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలో మీరు సెకండ్ ఆప్షన్లో చూసినట్లయితే జువాలజీ అండ్ ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, జువాలజీ ఆర్ ఎలైడ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దీంట్లో బయోటెక్నాలజీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ యాస్ట్రీస్గా మనకి ఏంటి కెమిస్ట్రీ ఉంది కాబట్టి కెమిస్ట్రీ యాడ్ చేసేసుకోండి. సింపుల్. బయో సైన్స్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. సో ఇక్కడ బాటనీ ఎలైడ్ లేదంటే జువాలజీ ఎలైడ్ మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో మైక్రోబయాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, సపరేట్ ఉంటాయి ఆప్షన్స్. సో దానికి సంబంధించిన ఎలైడ్ ఎక్కడ ఉంది అనేది సెలెక్ట్ చూసుకోండి ఒకసారి. బాటనీలో ఉందా, జువాలజీలో ఉందా. బాటనీ ఉందనుకోండి, బాటనీ అండ్ ఎలైడ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే జువాలజీ అండ్ ఎలైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి బాటనీ క్రింద ఉన్నటువంటి ఎలైడ్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ జువాలజీ క్రింద ఎలైడ్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఫస్ట్ జువాలజీ సెలెక్ట్ చేసుకున్నానండి, లేదంటే మీకు ఈ కాంబినేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ ఉన్నది, సో జువాలజీ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారండి, ఫస్ట్ ఇది జువాలజీ ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మైక్రోబయాలజీ అనేది బాటనీకి ఎలైడ్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి బాటనీ అండ్ ఎలైడ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇది మీరు ఎస్పెషల్లీ స్కూల్ స్టాండర్డ్ బయో సైన్స్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు. అండ్ ఇంకా చూసినట్టయితే హాల్ టికెట్ నెంబర్, ఇవి చిన్న చిన్న ఎంటర్ చేసే దాంట్లో ఏమైనా మనం ఎంటర్ చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చిన్న చిన్నవి, సో అవి ఎక్స్క్లూడ్ కావడం జరుగుతుందని పెద్దగా దాని గురించి వరీ కావాల్సిందేం లేదు. స్పెసిఫిక్గా పోస్టుల గురించి కానివ్వండి, మీడియం గురించి కానివ్వండి, ఇవి అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ మార్క్స్ ఇవన్నీ పర్సెంటేజ్ బై డిఫాల్ట్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా సేమ్ అండి యాస్టీస్గా. సో గ్రూపు, సబ్జెక్ట్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, హాల్ టికెట్ నెంబర్,
సో ఇక్కడ కాలేజ్ నేమ్, ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. అండ్ కమింగ్ టు బిఎడ్ అండి. సో ఇక్కడ బిఎడ్ వాళ్ళు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, సార్ మాకు మెథడాలజీస్ రెండే ఉంటాయి, బిఎడ్లో రెండే మెథడాలజీస్ ఉంటాయి, మరి మూడో మెథడాలజీలు ఏం సెలెక్ట్ చేసుకోవాలా సార్ అని అడుగుతున్నారు. సో నేను యాక్చువల్గా ట్రై చేసినప్పుడు మూడో మెథడాలజీ ఎంటర్ చేయకుండానే వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ అవుతూ ఉంది ముందుకి. సో కొంతమంది ఏం పెడుతున్నారంటే థర్డ్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోకుండా అది తీసుకోవట్లేదు సార్ అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామండి మనకి? సో అల్టిమేట్గా సే ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీ 1 వచ్చేసి మ్యాథ్స్ ఉందనుకుందామండి, మ్యాథ్స్ మెథడాలజీ ఉందనుకుందాం. నెక్స్ట్ సెకండ్ మెథడాలజీ వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఉందనుకుందాం, ఫిజికల్ సైన్స్ ఉంది. సో ఇప్పుడు నాకు థర్డ్ మెథడాలజీ లేదు కదా, ఏం సెలెక్ట్ చేసుకోవాలని చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ మళ్ళీ మీ మెయిన్ మెథడాలజీ ఏంటంటే మ్యాథ్స్ కదా, అగైన్ యూ సెలెక్ట్ ద మ్యాథ్స్ మెథడాలజీ. ఏమి ఇబ్బంది ఉండదు, ఏమి ఇబ్బంది కూడా ఉండదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇన్ కేస్ మ్యాథ్స్ కాకుండా వేరేది ఇంకేదో సెలెక్ట్ చేసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, దాని గురించి వరీ కావాల్సింది ఏం లేదు. సో మేజర్గా మీకు మెథడాలజీ 1 ఏంటి, మెథడాలజీ 2 ఏంటి చూడడం జరుగుతుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ నేమ్లో ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ చేస్తున్నారా చూసుకోండి. సో స్పెల్లింగ్స్ మిస్టేక్ చేసినంత మాత్రాన మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. సో 1-2 లెటర్స్ అటు ఇటుగా పడితే నష్టం ఏం లేదు, దాంతో మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి పని కూడా లేదు, రైట్. సో ఇది వచ్చేసి మనకి బీఎడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ కమింగ్ టు టెట్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. టెట్ డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ రేజ్ అయ్యేటువంటి డౌట్లు ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటారు. సీటెట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లేదంటే టీఎస్ టెట్ కానివ్వండి, ఏపీ టెట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ప్రాపర్గా ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఈ టెట్ డీటెయిల్స్లో మీరేమైనా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేయండి టెట్ డీటెయిల్స్. ఎందుకంటే మనకు దీంట్లోంచి తెలిసిందే కదా 20% అనేది వెయిటేజ్ అనేది టెట్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టుగానే ఎంటర్ చేయండి. సో మ్యాక్సిమం సే ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్క్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 150కి నాకు యాక్చువల్గా మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 100 మార్క్స్ వస్తే నేను 130 ఎంటర్ చేశాను. తీసుకుంటుందంటే తీసుకుంటుందండి, అప్లికేషన్ తీసుకుంటుంది, ఆ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు, అయిపోతుంది. వెరిఫికేషన్ అప్పుడు మీరు రిజెక్ట్ అవుతారు, ఓకేనా. వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ అవుతుంటారు. లేదు మీరు 130 ఎంటర్ చేసిన 130 తీసుకోలేదు సార్, యాక్చువల్గా నా మార్క్స్ యాడ్ అవుతున్నాయన్న సందర్భంలో అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని టెట్ డీటెయిల్స్ మీ ఆల్రెడీ సర్వర్లో ఉంటాయండి. హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని ఆ యొక్క మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆటోమేటిక్గా తీసుకొని ఫెచ్ చేసి 80% మార్క్స్ కలపడం జరుగుతుంది. ఇక్కడ 2 విధానాలు ఉంటాయి ఛాన్సెస్. మాన్యువల్గా అయితే మాత్రం మీరు ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎగిరిపోతారు, ఓకేనా. సో లేదు సార్ అక్కడ రాంగ్ ఎంటర్ చేసిన ఒకవేళ సర్వర్ నుండి హాల్ టికెట్ నుండి మార్క్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది ఏముండదు, రాంగ్ ఎంటర్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏముండదు. సో హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని ఫెచ్ చేసుకుంటే. సో ఎనీహో మొత్తానికైతే టెట్లో ఉండేటువంటి డీటెయిల్స్ ఏవైతున్నాయో కరెక్ట్గా ఎంటర్ చేయండి, ప్రాపర్గా ఎంటర్ చేయండి. అండ్ అదేవిధంగా టెట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఏమి ఎంటర్ చేయాలనేసి అడుగుతున్నారని, ఏమీ ఎంటర్ చేయకండి, మీకు అవసరం లేదు. హాల్ టికెట్ నెంబర్ ఒకటి ప్రాపర్గా ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో డేట్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ రాలేదు కదా మీకు ఇంకా. సో కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డిఎస్సి రిజల్ట్ వచ్చేసరికల్లా మీ మార్క్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మార్క్స్ని ఫెచ్ చేసేసుకుంటుంది సర్వర్ నుంచి, కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, రైట్. కాబట్టి టెట్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఏమైనా తప్పులు ఎంటర్ చేస్తే మళ్ళీ అప్లై చేసుకోండి, ₹1000 పక్కా పెట్టేసి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చాలామంది డౌట్ రేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ బై మిస్టేక్ సెలెక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుందాం, ప్రిఫరెన్స్ మీరు ఇచ్చే ఆర్డర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుందాం. అంటే ఎక్కడో ఒక డిస్ట్రిక్ట్ ఏమో ఇంకో డిస్ట్రిక్ట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమీ కాదు, నష్టం ఏం లేదు, కానీ ఎగ్జామినేషన్ సెంటర్ దూరంగా అలాట్ అవుతుంది అనమాట. మీకు అప్పుడు ఎగ్జామినేషన్ రోజు ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంది. సో లేదు సార్ నేను బై మిస్టేక్ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను సూర్యాపేట పెట్టబోయి ఆదిలాబాద్ పెట్టాను అనుకుందాం, ఆదిలాబాద్ పెట్టాను. సో ఆదిలాబాద్ పెడితే ఏమవుతుంది సార్ అంటే ఏం కాదండి, మీకు ఎగ్జామినేషన్కి అప్లికేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు హాల్ టికెట్ వస్తుంది, మీరు ఎగ్జామ్ రాస్తారు, ఇబ్బంది లేదు. బట్ సెంటర్ ఎక్కడ అలాట్ అవుతుంది మీకండి, ఆదిలాబాద్లో అలాట్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో నేను బై మిస్టేక్ చేశాను, సూర్యాపేట బదులు ఆదిలాబాద్ పెట్టేస్తాను, సబ్మిట్ కొట్టేస్తాను, అయిపోయింది. ఇప్పుడు ఆదిలాబాద్ పోవాలంటే ఖర్చు ఎంత అవుతుందండి, మనకి చాలా ఖర్చు అవుతుంది కదా. సో అంతకంటే బదులు ఇంకో 1000 పెట్టేసి ఇంకోసారి అప్లై చేసుకుంటే మనకు ప్రాపర్గా ఎంటర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో ఇదొకటి, అంటే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పట్లేదు నేను. యాక్చువల్గా మీకు బై మిస్టేక్ ఏమైనా చాలా దూరంగా అప్లై చేశారు బై మిస్టేక్ అన్న సందర్భంలో ట్రై చేయండి, మీకు అవకాశం ఉంటే మళ్ళీ అప్లై చేసుకొని దగ్గరగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ మ్యాండేటరీ అండి ఇక్కడ మనకి. సో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా ఉందా లేదా, వెరీ ఎసెన్షియల్ ఇది. సో మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా లేదనుకోండి, అప్లై చేయండి, మళ్ళీ అప్లై చేయండి, ఖచ్చితంగా ఇదండి.
సో ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ ఏం చెప్పానండి నేను, కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ కావచ్చు, మీడియం ఆఫ్ ది పోస్ట్ కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, అక్కడ తప్పు చేసినా లేదంటే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ప్రాపర్గా అప్లోడ్ కాకుండా మీరు ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా 100% అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఫోటో సిగ్నేచర్ సరిగ్గా రాలేదనుకోండి, సో మేబీ హాల్ టికెట్ రావచ్చు, ఇబ్బంది లేదు. బట్ అక్కడ ఫోటో మీకు సిగ్నేచర్ ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు చుక్కలు కనపడతాయి మీకు, అప్పుడు చుక్కలు కనపడతాయండి. అప్పుడు చాలా తిరుగుళ్ళు తిరగాల్సి వస్తుంది. అంత తిరుగు అంత రిస్క్ పడే బదులు మీరు ఎంతో కష్టపడి చదువుంటారు కదా, సో మళ్ళీ అక్కడ అంటారు డియూ ఆఫీస్ అంటారు, అక్కడికి వెళ్ళమంటారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అంటారు, ఎక్కడికి వెళ్ళేసి తిప్పేస్తుంటారు. కాబట్టి అలాంటి రిస్క్ పడకండి. ఇన్ కేస్ మీకు ఫోటో సిగ్నేచర్ ప్రాపర్గా లేకుంటే మళ్ళీ ఖచ్చితంగా అప్లై చేయండి. సో ప్రాపర్గా ఫోటో స్కాన్ చేసుకోండి, ప్రాపర్గా సిగ్నేచర్ స్కాన్ చేసుకొని మళ్ళీ అప్లై చేయండి. రైట్, ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ అప్లై చేసుకోండి. లేదు నేను ఎంటర్ చేసే వాటిల్లో చిన్న స్పెల్ మిస్టేక్స్ అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.